తెలివైనటువంటి వాడు కాబట్టి తగ్గించుకొని మౌనముగా ఉన్నాడు. నువ్వు తెలివైనటువంటి వాడు అయితే నువ్వు మౌనంగా ఉండడం ద్వారా నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. వాళ్ళ రెచ్చగొట్టేటువంటి మాటలకు యేసు ప్రభువారు రెచ్చిపోలేదు. ఆయన సిలువలో తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నా తెలివైనటువంటి వారు ఎవ్వరూ లేరు. ఈరోజు బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువారితో ఏమని సవాల్ చేస్తున్నారు తెలుసా? దమ్ముంటే రా కిందకి. నువ్వు అప్పుడు లాజర్ని చచ్చిపోయినోడిని లేపింది నువ్వే కదా. అబ్బా నిజంగా నువ్వు లేపినోడు అయితే మరి ఇప్పుడు నువ్వు దిగిరా. చచ్చిపోయినోడినే లేపినోడు అవుతే గనక నువ్వు సావకుండా కాపాడుకో. ఆ చిన్న పాపను లేపినావు కదా, మరి నువ్వు నిజంగా దమ్ముంటే రా. గుడ్డోడిని బాగు చేసింది, గుడ్డోడిని బాగు చేసింది నువ్వే కదా. దా. వాళ్ళ రెచ్చగొట్టేటువంటి మాటలకి యేసు ప్రభువారు రెచ్చిపోలేదు. ఆయన ఆగండి రా, ఉండండి, మీరు అందరు అంటున్నారు కదా, ఒక్కసారి వచ్చి చూపిస్తారా అని అన్నాడు. ఆయన తెలివైనటువంటి వాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు మరణిస్తేనే మనందరికి విడుదల ఉంటుంది. కాబట్టి తెలివైన వాడు కాబట్టి తగ్గించుకుని మృదువైన మాటలు మాట్లాడు. ఎక్కడైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు ఆయన సిలువలో నుంచి? క్షమించే మాటలు మాట్లాడాడు, ప్రేమించే మాటలు మాట్లాడాడు, అవకాశం ఇచ్చే మాటలు మాట్లాడాడు. ఈరోజు యేసు ప్రభువారి కన్నా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏది లేదు మనకి. తెలివైనటువంటి వాడు కాబట్టి యేసు ప్రభువారు తగ్గించుకున్నారు. ఆ రోజు ఆయన తగ్గించుకుని మరణం అయ్యాడు కాబట్టి ఈరోజు మనందరికి రక్షణ, విడుదల, స్వాతంత్రము మనం అనుభవిస్తున్నాం. నువ్వు తెలివైనటువంటి వాడు అయితే నువ్వు మౌనంగా ఉండడం ద్వారా నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు, నీ సమాజాన్ని కాపాడుకోగలుగుతావు, సంఘాన్ని కాపాడుకోగలుగుతావు. ఆవేశంగా మాట్లాడకు, తొందరపడి ఏ మాట అనకు, తొందరపడి ఏది చేయకు. తెలివైనటువంటి వాడిగా తగ్గించుకునే ప్రయత్నము చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. ఆమేన్. ఆయన తగిన సమయమందు మనలను హెచ్చిస్తారు. తెలివైనటువంటి వారు తగ్గించుకునేటువంటి పని చేస్తారు.